ఇప్పుడు చదివిన మొదటి అంశముగా ఎజ్రా ఒక దృఢ నిశ్చయతకు వచ్చాడంట. మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఏం కలిగి ఉండాలి? దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. మనము భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ మనలో దృఢ నిశ్చయత ఎక్కడో సన్నగిలినట్లుగా, లోపించినట్లుగా కనబడుతుంది. అందుకే మనలో కొంతమంది ఆదివారం భక్తిపరులుగా మారిపోయారు. ఎందుకని దృఢ నిశ్చయత లేదు, ఒక దృఢ సంకల్పం లేదు. వారి ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక దృఢమైన, ఒక స్థిరమైన ప్రణాళిక లేదు. దృఢ నిశ్చయత లేకపోతే ప్రభు కొరకు గొప్పగా